తిరిగి దేవుని కృపలో మరొక సందేశంతో మనం ఈ యొక్క కూడికను ముగించుకోబోతాం. ఈరోజు ఈ సమయంలో మనం కుటుంబము, భార్యాభర్తలు, క్రైస్తవ కుటుంబము, పురుషుని బాధ్యత, స్త్రీని బాధ్యత, వారి బాధ్యతల నుండి దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడటానికి దేవుడు సంకల్పించినటువంటి బాధ్యతలను, వారి వారి ధర్మాలను కుటుంబం ఎరిగి ఎప్పుడైతే దేవునికి అనుకూలమైనటువంటి కుటుంబంగా మార్చుకుంటారో అప్పుడు మన ఆత్మీయ జీవితం అనేది అంతకంతకు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి కిందకి చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పారివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. తుదకు మీరందరూ ఏకమనసుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ మనసుకులనై ఉండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైను చేయక దీవించుడి. కాబట్టి భార్యాభర్తలు, ఒక క్రైస్తవ భార్యాభర్తలు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటారనేది మనం గ్రంథం మనకి ఇచ్చేటువంటి నియమం. ఎందుకంటే లోకంలో అనేక కుటుంబాలు ఉన్నాయి, భార్యాభర్తలు ఉన్నారు. లోకం నిండా భార్యాభర్తలు కుటుంబాలు ఉన్నాయి. కానీ అన్ని కుటుంబాలని, అందరు భార్యాభర్తల్ని దేవుడు దృష్టికి తీసుకుంటాడా అంటే తీసుకోడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఈ హేతు చేత పరలోకమందును భూమి యందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. అంటే పరలోకం మందు ఉన్న కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబం. మన కుటుంబానికి తండ్రి ఎవరంటే పరలోకం మందు ఉన్న దేవుడు. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ దేవుని బిడ్డలే. అంటే ఆ తండ్రి కుటుంబానికి బిడ్డలే ఉంటారు. అంటే ఈ కుటుంబంలో అత్తమామల చేత పిలువబడే కుటుంబం కాదు ఇది, తండ్రి చేత కుటుంబం పిలువబడుతుంది. ఈ తండ్రికి ఇరుగురు కూడా ఈ తండ్రి కుటుంబాన్ని అనుసరించి నడవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తండ్రి కుటుంబాన్ని అనుసరించి నడవాలంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. అదేంటంటే ఆ కుటుంబంలో మొట్టమొదట ఉండాల్సింది భార్యాభర్తలు ఆయన కాడ నుంచి తుదకు దేవుడు వారిని వేరు చేసేదాకా ఉండాల్సింది ఒకటి ప్రేమ. భార్యాభర్తల మధ్యలో ప్రేమతో ముడివేయబడినటువంటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఒకరినొకరు తెలుసుకోవటం. మొట్టమొదటిగా ఎలా తెలుసుకుంటారు? వాస్తవానికి భార్యాభర్తల్లో వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే భర్త గురించి భార్యకి బాగా తెలుసు, లేదా భార్య గురించి భర్తకి బాగా తెలుసు. అర్థమైంది మాటల? వాస్తవంగా ఏడున్నారు, మీరు భార్యాభర్తలకు ఉన్నారు, మీ భర్త గురించి మీకు బాగా తెలుసు. తెలుసా తెలీదా? తెలీదన్న వాళ్ళు ఉంటారు ఎవరన్నా భార్యలు? అర్థం కానట్టు నటిస్తారు, అంతకంటే ఏం కాదు. బాగా తెలుసు. ఏ కూర ఇష్టమో తెలుసు, ఏ సమయానికి ఎట్లా వస్తుందో తెలుసు, ఎలా ఇంట్లో కార్యక్రమాలు ఎలాగా ఉండటానికి ఇష్టపడతాడో తెలుసు. భార్యకి ఈ సిస్టమ్ అంతా బాగా తెలుసు. తర్వాత భర్తకి
ఏ చీర ఇష్టమో తెలుసు, ఏ కూర ఇష్టమో తెలుసు, అయితే ఏమి ఇస్తే సంతోషంగా ఉంటుందో తెలుసు, ఈమెను ఎలాగా కాపురం చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇష్టం లేనప్పుడు ఇష్టంగా ఉంటాడు అంతే. ఈ ఇరుగురు మధ్యలో ఒకరికొకరికి తెలుసు అన్నమాట. వీళ్ళిద్దరికి తెలుసు కాబట్టి ఇప్పుడు గ్రంథంలో మనం చూస్తే ఆదాము దేవుడు ఏమన్నాడంటే, నీవు నీ భార్య మాట విని అన్నాడు. ఎంత పవర్ ఉందో భార్యకి భర్త మీద. నువ్వు నీ భార్య మాట విని ఏమయ్యా ఇంటం తప్ప, నీ భార్య మాట విని నేను వద్దన్న పని చేసావు అంటాడు దేవుడు. అంటే దాదాపుగా స్త్రీ మాట పురుషుడు వింటాడనేది ఖచ్చితమే. అదేం తప్పని నేను అంటలేదు. కానీ భార్యాభర్తల మధ్యలో ఇలాంటి బాంధవ్యం అనేది గట్టిగా పడేసాడు దేవుడు. వినమన్నాడు. అయితేనే నా సంకల్పాన్ని అనుసరించే వినాలంటాడు. మళ్ళీ పురుషుడికి చెబుతాడు, నువ్వు విను అంటే వినమన్నాడని అబ్రహాము తన భార్య మాట అన్నాడు. ఏం చేశాడు? భార్య ఏందయ్యా, దేవుడు ఎందు పిల్లల్ని ఇటు లేట్ చేశాడు, కొద్దిగా నా పని మనిషి ఉంది కదా నీ భార్యగా చేసు. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు ఈ మనిషి. దేవా ఏంది నీ చిత్తం ఏంది? ఆ రోజు ప్రార్థన చేయాల. ఎవరు? అబ్రహాం భక్తుడే కదా, భక్తుడే. కానీ భార్య ఏం చెప్పింది? నా పని మనిషితో దేవుడు చెప్పాడా అట్లాగని చేయమని? కానీ ఆమె చెప్పింది. ఆమె చెబితే ఈ మనిషి కూడా ఇంకా ప్రార్థన లేదు, ఏం లేదు, భార్య చెప్పనే చెప్పింది. అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెబుతానంటే, భార్య మాట భర్తలు వింటారు అనేది ఆదాము విన్నాడు, అబ్రహాం కూడా విన్నాడు. మళ్ళీ భార్య ఇంకో మాట కూడా చెప్పింది. ఈవిని ఈ పిల్లోని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టింది. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడు. అబ్రహాం ఏం చేశాడు? మొదట్లో ప్రార్థన చేస్తే బాగుండేది, వద్దు నాయన అని ఉండేవాడు. కానీ అప్పుడు ప్రార్థన చేశాడు. అయ్యా ఏంది ఇది విడిచిపెట్టమంది అంటేనే, అప్పుడు విన్నావు కదా ఇప్పుడు కొడిను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అప్పుడు ఇంటివే ఇప్పుడు కొడిను. కాబట్టి భార్యలారా మీరు జాగ్రత్త, మీ మాటలు మీ పురుషుల దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే, అందుకని ఏమన్నాడంటే, పురుషుల్ని భార్యలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల. ఎందుకని? భార్య దగ్గర పురుషుడికి ఎక్కువ సొనం ఉంటుంది కాబట్టి. వీరిరుగురు మధ్యలో ఉండేటువంటి బాంధవ్యం చాలా అద్భుతమైంది. ఈ అద్భుతమైనటువంటి బాంధవ్యానికి దేవుడు ఇలువిచ్చాడు. దేవుడు ఇలువిచ్చినటువంటి బాంధవ్యం ఎవరికి లోకంలో అంటే భార్య భర్తకే. అంత స్వేచ్ఛ ఇచ్చాడు, అంత ఇలువిచ్చాడు, అంత గౌరవం ఇచ్చాడు. ఎందుకు ఇంతగా చేశాడంటే, వాళ్ళు వివాహం అయిన కాడ నుంచి తిరిగి మళ్ళీ ఈ లోకంలో వేరేదాకా కలిసి ఉండాల్సిన వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళకి మాత్రం గొప్ప స్వేచ్ఛ ఇచ్చేసాడు దేవుడు. ఈ స్వేచ్ఛ ఎంత దాకా స్వేచ్ఛ తీసుకోవచ్చు అంటే, కలిసి ప్రార్థన చేసుకుంటా కూర్చున్నారు అనుకోండి. ఆ ప్రార్థన చేసే టైంలో భార్యాభర్తలు ఏకత్వం కావాలని కోరుకుంటే దేవుడు అన్నాడు, సరే నాయన మీ ఇష్టమే నెరవేర్చుకోండి అన్నాడు. ఆ ప్రార్థన ఆపేసి వెళ్ళండి. అంటే అంత బలమైనటువంటి ఈ శరీరానికి, ఈ యొక్క ఆకర్షణకి భార్యాభర్తలకు ఇచ్చినటువంటి బాంధవ్యం అంత గొప్పది. ఇలాంటి బాంధవ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటిగా. అందుకని ఎబ్రీ పత్రికలో చెప్పిన మాట అదే, 13:4 వివాహం అన్ని విషయంలో ఘనమైంది అన్న తర్వాత చదవండి ఆ మాట. పాన్పు నిష్కలంకమైనది. వివాహం తర్వాత వారి యొక్క దాంపత్య జీవితం ఎంత పరిశుద్ధంగా దేవుడు తీర్చిదిద్దాడో, చాలా పవిత్రమైంది. చదవండి అన్నమాట, ఒకసారి చదువుద్దాం. 4 ఎబ్రీ పత్రిక 13:4 చదవండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలేను. వేసే సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. పైన చెప్పేసి కింద వదిలేలా. భార్య భర్తల యొక్క పవిత్రతమైనటువంటి సహవాస బాంధవ్యం చాలా పవిత్రమైంది. దీని విషయంలో ఇరుగురు బాధ్యతలు కలిగిన వారే. ఇరుగురు బాధ్యత కలిగినటువంటి వారంటే ఎంత బాధ్యత కలిగిన వారంటే, యేసుప్రభు వారు మాట్లాడాడు, నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కానీ పాపమే అన్నాడు.
అంత బాధ్యత కలిగిన వాళ్ళు అన్నమాట. ఒక భార్య భర్తలుగా చేయబడిన తర్వాత మరొక స్త్రీని మోహపు చూపుతో చూడటానికి కూడా వీలు ఉండదు. అది స్త్రీ అయినా పురుషుడైనా అంత పవిత్రమైన బాంధవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకని ఇక్కడ ఏమనంటే పాన్పు నిష్కలంకంగా ఉండాలి. పాన్పులో నిష్కలంకంగా ఉండాలి అంటే మీ పవిత్రమైన బాంధవ్యం, పవిత్రమైనటువంటి దాంపత్య జీవితం గౌరవించబడేదిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అందులో నీతి ప్రవేశించి ఉండాలి. ఎప్పుడైతే వారి పాన్పు కరెక్ట్గా ఉంటుందో, వారి పాన్పు విషయంలో ఇద్దరు బాధ్యత కలిగి పవిత్రతను ఎప్పుడైతే అనుసరిస్తారో ఆ కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు రావు. నేను చెప్పేది మీకు అర్థమైంది లేదా? ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఎక్కడ వస్తాయంటే పాన్పు దగ్గర వస్తాయి. దాన్ని దేవుడు కూడా గౌరవించాడు. ఇలాంటి గౌరవించినటువంటి ఆ దాంపత్య జీవితం క్రమమైన రీతిలో పరిశుద్ధంగా నీతిగా జరిగితే ఇక ఆ కుటుంబంలో భర్త తన భార్యని నమ్ముతాడు, భార్య తన భర్తని నమ్ముతుంది. ఈ నమ్మకం వారి కుటుంబాన్ని జీవితాంతానికి నిలబెడుతుంది. ఎప్పుడైతే అపనమ్మకం వచ్చి పడుతుందో, ఎప్పుడైతే అనుమానం వచ్చి పడుతుందో, లోపల ఒక తత్వం ఉంటుంది, బయటికి ఇంకొక తత్వం పనిచేస్తుంది. చెప్పేది మీకు అర్థమైతే భార్యాభర్తల బాంధవ్యం చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచుతున్నాడు. దానిని మనకు భక్తి ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ దాంపత్య జీవితం అనేది క్రమమైన రీతిలో పరిశుద్ధంగా జరగకపోతే మనుషుల యొక్క శరీరం లాగుతుంటుంది. ఈ శరీరం మంచిది కాదు వాస్తవానికి. ఈ శరీరాన్ని నియంత్రించుకోవటానికి, ఈ శరీర కోరికలను నియంత్రించుకోవటానికి దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి దాంపత్యం గురించి మాట్లాడినప్పుడు పాన్పు నిష్కలంకమైంది గాను, ఎందుకంటే దానికి దేవుడు తీర్పు తీస్తానన్నాడు. వైశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చాలా పవిత్రంగా భార్య భర్తలు మొదటగా దాంపత్యంలో పవిత్రత ఉండాలి. రెండు ఇంకెక్కడ ఉండాలంటే మనం చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. మనం పేతురు రాసిన మొదటి పత్రికలోకి 3వ అధ్యాయంలోకి మనం వెళ్తే 7వ వచనం, అటువల్లనే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారైనారని ఎరిగి మరి ఎక్కువైన బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుపుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. ఇరుగురు యొక్క బాంధవ్యంలో దేవుడు ఏం పెట్టాడంటే జీవమును కృపావరమును పెట్టేశాడు. జీవమును కృపావరం అంటే నిత్యత్వానికి సిద్ధపడటానికి కుటుంబాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. సంఘం ఉంది, దాని బాధ్యతలు దానికి ఉన్నాయి, కానీ కుటుంబ బాధ్యతల్లో కూడా జీవమును కృపావరమును దేవుడు ఎంటర్ చేసి పెట్టాడు భార్య భర్తలు. అంటే మీ యొక్క కుటుంబ జీవితం ఏ విధంగా ఎటువంటి పవిత్రంగా, నీతిగా, యథార్థంగా, నమ్మకత్వంతో నడుస్తుంటుందో అప్పుడు జీవమును కృపావరాన్ని సంపాదించుకుంటారు. మీరు కుటుంబం బాగలేదు, సరే పురుషుడు బాగలేదు, ప్రార్థన జరుగుద్దా ఇంట్లో? పురుషుడు సరైన విధంగా నడవడం లేదు, ఆ ఇంట్లో దైవికమైనటువంటి నీతి నియమాలు నిలబడతాయా? నిలబడవు. కారణం ఏంటయ్యా అంటే కుటుంబంలో ఇరుగురు బాగుంటేనే సంఘంలోనికి సమయానికి రాగలుగుతారు. ఇప్పుడు సమయానికి ఉదయం 9 గంటలకు ప్రార్థనకి లేటుగా వచ్చిరనుకో, కారణం ఎవరు అనుకుంటున్నారు? కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది, కుటుంబంలో ఏదో భిన్నాభిప్రాయం చోటు చేసుకుంది. అది పనిలో కావచ్చు, అది కార్యక్రమాల్లో కావచ్చు, ఏదైనా అయ్యగారు తేటం లేట్ అవ్వచ్చు, అమ్మగారు వండటం లేట్ అవ్వచ్చు, ఆ తర్వాత పిల్లలు మాట్లాడకపోవచ్చు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే బాధ్యత రహితంగా జీవించేటువంటి వారి దగ్గర ఉంటాయి అన్నమాట. అంటే బాధ్యత లేకుండా ఏదో అన్నట్టు. కాబట్టి పిల్లరా, కుటుంబం వ్యవస్థలో ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటుందో, ఎప్పుడైతే క్రమం కలిగి ఉంటుందో ఆ క్రమాన్ని అనుసరించి భక్తి జీవితం నడుస్తుంటుందని మనం కొన్నేళ్ళ కుటుంబాన్ని చూసి చెప్పవచ్చు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం, కొన్నేలి కుటుంబం ఉంది, ఇతడు కుటుంబంతో భక్తి కలిగిన వాడని రాయబడింది. మనం మొదటి నుంచి చదువుతుంటే చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము
మొదటి నుంచి చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరులో ఉండిను. ఇతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయండి. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. కుటుంబము రెండో బిట్ ఎక్కడికి వచ్చిందంటే, మొదటగా భార్యాభర్తల్లో భయభక్తులు, భార్యాభర్తల్లో పరిశుద్ధత, భార్యాభర్తల్లో నమ్మకత్వం. ఈ మూడు ఉండినటువంటి కుటుంబంలో నుంచి బిడ్డలకు వచ్చేసింది. మళ్ళీ ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. ఇంటి వారందరితో భయభక్తులు కలిగటం అంటే బిడ్డల్ని భక్తిలో పెంచడం చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవులుగా భార్యాభర్తలకి ఒకరొకరు నమ్మకంగా ఉన్నారు, ఒకరొకరు భక్తిగా ఉన్నారు. కానీ బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క భయభక్తులు బిడ్డలకు వచ్చినాయా లేదని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యతను బట్టి బిడ్డలు కూడా సెటరేట్ అయిపోతుంటారు. వాళ్ళని బట్టి వీళ్ళు నడుచుకుంటారు. అప్పుడప్పుడు మా పిల్లలు మాటించలేదండి, మా పిల్లలు కొంచెం అన్నాన్ని మీరు అన్నారనుకో, దాని దాని యొక్క ప్రభావం ఎవరి మీద నుంచి వచ్చింది? మీ పిల్లలు మాటించలేదంటే భార్యాభర్తలుగా మీ మధ్యలో అన్యత పనిచేయట్లా. భార్యాభర్తలుగా మీరు దేవుని గురించి మీ బిడ్డలకు బోధించటంలా. భార్యాభర్తలుగా మీ పిల్లలను దేవుని యొక్క వాక్యం విషయంలో శ్రద్ధ తీసుకోవటంలా. అందువల్లనే పిల్లల్లో ఏమేమి లోపిస్తున్నాయంటే భక్తి లోపిస్తుంది. అందుకని న్యాయాధిపతుల్లో ఒక మాట అన్నాడు, 2వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవానైనను యెహోవా చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా అని మాట్లాడు. క్రైస్తవ కుటుంబాల్లో మారు మనసు పొందినటువంటి భార్యాభర్తలు కుటుంబంలో బాగానే ఉంటారు. కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విధమైనటువంటి భక్తి ప్రభావం పనిచేయదు. చాలా కష్టం బిడ్డలను పెంచడం ఈ రోజుల్లో. ఎంత కష్టం అంటే, ఒక వ్యక్తి అన్నాడు, మగ పిల్లలను పెంచడం ఈజీ, ఆడపిల్లలను పెంచడం ఈజీ. అమ్మ మీరు చెప్పండి, స్త్రీలు ఆడబిడ్డలను పెంచడం ఈజీ, మగ బిడ్డలను పెంచడం ఈజీ? అమ్మాయిని పెంచడం ఈజీ అంటే అబ్బాయిని పెంచడం ఈజీ కాదు. వాస్తవంగా పురుషులను పెంచడమే కష్టం, మగబిడ్డలను పెంచడమే కష్టం. మీరేమంటారు? అమ్మాయిని పెంచడం కష్టం అంటే అసలు అమ్మాయిని పెంచడం ఏముంది, ఇంట్లో ఉంటుంది, ఎక్కడికి పోదు, ఇంట్లో ఉంటుంది. ఇటు వెళ్ళాలన్నా తల్లికో తండ్రికో చెప్పి వెళ్ళాలి. కాబట్టి అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. మరి అబ్బాయి అయితే ఎవరికి చెప్పడు, చెబుతాడా? చెప్పేవాడు బయటికి పోతాడా? కాబట్టి మగబిడ్డలను పెంచడం కష్టం అనే మాట నేను చెప్తే చాలామందికి అదేందట్ట అన్నాడు. మగపిల్లలను వాస్తవమే, మగబిడ్డలను పెంచడమే కష్టం. ఎందుకంటే త్వరగా చెడిపోయేది ఈడే, ఎందుకంటే బయట తిరుగుతాడు కాబట్టి పిల్లరా, బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డల విషయంలో ఎవరు జాగ్రత్తలు తీసుకుంటారంటే, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యత లేకపోతే బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకోనే లేదు. బిడ్డలను పట్టించుకోకుండా ఎక్కువ శాతం పురుషులు వదిలేస్తుంటారు. మరి వాళ్ళు ఏమేమి నేర్చుకుంటారు? పిల్లల్ని ఉదయం లేచి కూర్చోబెట్టుకొని ప్రార్థనలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసే అనుభవం ఉంటుందా? సరే 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తారా? 5 గంటలకు లేచి కుటుంబంతో కూర్చొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఉన్నారు ఎవరన్నా 5 గంటలకు లేచేవాళ్ళు? మరి కుటుంబంలో నెమ్మది ఎలా ఉంటుంది? కుటుంబంలో సంతోషం ఎలా ఉంటుంది? దేవుడు నెమ్మది ఇవ్వాలా, దేవుడు సంతోషాన్ని ఇవ్వాలా, దేవుడు సమృద్ధిని ఇవ్వాలా, దేవుడు మన కుటుంబానికి కాపుదలగా ఉండాలి. వాస్తవం ఇది. మరి ఇలాంటి కార్యక్రమం జరిగించడానికి మనం కుటుంబంగా ఎంతసేపు కూర్చుంటాం? ఉదయం లేచి, అసలు ఉదయకాలం లేచి ప్రార్థన చేసే కుటుంబాలు సన్నగిల్లిపోతున్నారు. ఏం లేదు, భక్తిలో సన్నగిల్లిపోతున్నారు, విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు, లోకంలో బాగా అంటుకొని పోతున్నారు, లోకాన్ని బాగా అత్తుకుంటున్నారు. కాబట్టి కుటుంబాల్లో నుంచి విశ్వాసం, కుటుంబాల్లో నుంచి భక్తి, కుటుంబాల్లో నుంచి దేవుని సహవాసం వస్తే ఆ సంఘాలు బలంగా ఉంటాయి.
కుటుంబం కనుక సరైనటువంటి విధంగా నడవట్లేదు అనుకోండి, స్థానిక సంఘంలో పాత్ర కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, కుటుంబం, క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి అని మనం ఒకసారి గ్రంథాన్ని కనుక చూసుకుంటే 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు, అక్విలా ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు ఉన్నారు. అక్విలా ప్రిస్కిల్లా అనే దంపతులు క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటి వారు మనం చదవబోతాం 18వ అధ్యాయం మొదటి నుంచి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అక్విలా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళిన. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండిను. అక్విలా ప్రిస్కిల్లా అనేటువంటి క్రైస్తవులు ఇళ్ళు వాస్తవంగా ఒక గొప్ప కుటుంబం. దేవుని వాక్యంలో అత్యధికంగా వాక్యాన్ని ఇరుగురు నేర్చుకున్న కుటుంబం ఇది. పౌలు గారిని చేర్చుకొని ఆ అపోస్తలుడైన పౌలు గారితో ఒక ఇంట్లో కాపురం ఉన్నారు. ఎంత గొప్ప కుటుంబం అని వీళ్ళ యొక్క అనుభవాన్ని గురించి మనం మాట్లాడితే 18వ అధ్యాయం 26వ వచనం చదివితే అర్థమైపోద్ది. ప్రిస్కిల్లా అక్విలా విని అతన్ని చేర్చుకొని, దానికంటే ముందు 24వ వచనం చదువుదాం. అలస్కరిందువాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చును. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండిను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించింది. ప్రిస్కిల్లా అక్విలాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అసలే ఈయన విద్వాంసుడు, లేఖనాలు ఎరిగినవాడు, కానీ సత్యం తెలిసినవాడు కాదు. యోహాను బాప్తిసం తెలుసుకున్నవాడు. ఇలాంటి అపోల్లా అనేటువంటి అతను చేర్చుకొని అతనికి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సంకల్పాన్ని మరి విశేషంగా అతనికి విషేదించి మాట్లాడారు. ఈ యొక్క భార్యాభర్తలు, ఎంత భార్యాభర్తల దగ్గర ఎంత ఆత్మీయత ఉందో, ఎంత అన్యోన్యత ఉందో, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగినటువంటి భార్యాభర్తలు వీళ్ళు. దేవుని వాక్యాన్ని సవిస్తరంగా నేర్చుకున్న భార్యాభర్తలు వీళ్ళు. మరొకరికి బోధించగలిగి సరిచేయగలిగినటువంటి భార్యాభర్తలు వీళ్ళు. వాస్తవంగా పురుషులు మాత్రం ఎక్కువగా ఆసక్తి, ప్రార్థన, వాక్యం చదువుతారు. స్త్రీలు కొద్దిగా తగ్గి ఉంటారు. కానీ గ్రంథం అలా చెప్పటం లేదు. గ్రంథం కూడా భార్యాభర్తలు ఇరుగురు భక్తి విషయంలో తన కుటుంబంలో వాక్యం మీద ఇద్దరికి పట్టు ఉండాలి. వాక్యం మీద ఇద్దరికి శ్రద్ధ ఉండాలి. భర్త తన భార్యకి విశదీకరించి వాక్యాన్ని వివరంగా తన భర్త భార్యకి బోధించాలా. ఇద్దరు చెప్పుకోవాలా. అలాగ చెప్పుకున్నటువంటి ఈ జంటను మనం చూస్తే, అపోలో వచ్చాడు, లేఖనాల యందు విద్వాంసుడే, అంటే పాత నిబంధన లేఖనాల యందు విద్వాంసుడు, ఇతను బోధింపగలిగిన వాడే, కానీ వాస్తవాలు తెలియని వాడు. ఇలాంటి వానికి ఈ అక్విలా ప్రిస్కిల్లా అనేటువంటి భార్యాభర్తలు అతనికి సవిస్తరంగా వాక్యాన్ని, సత్యాన్ని బోధించి అతన్ని సరిచేసి తనకు క్రీస్తుని గురించినటువంటి, క్రీస్తు యొక్క మరణం, పునరుద్ధానం, సమాధి కార్యక్రమాలు సవిస్తరంగా మాట్లాడి అతన్ని బలపరిచి పంపించినటువంటి భార్యాభర్తలే ఈ అక్విలా ప్రిస్కిల్లా. కాబట్టి నేటి క్రైస్తవుల్లో స్త్రీ పురుషులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా వాక్యంలో సమానంగా ఎదిగేటువంటి అనుభవంలో ఉండాలా ప్రతి క్రైస్తవుడు. భార్యలు కూడా ఎంతగా ఎదిగి ఉండాలంటే సవిస్తరంగా వాస్తవాలని, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారై ఉండాలి. అలాంటి విషయంలో ఈ యొక్క
అక్కుల్లా ప్రిస్కిల్లా కుటుంబం చాలా, వారి యొక్క ఇరుగురు చాలా పట్టుగలిగి ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఎందుకు దేవుని వాక్యం అంత బాగా తెలిసి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ కూడా సువార్త చేసేటువంటి బాధ్యత కలిగిన వారే. ప్రతి క్రైస్తవ కుటుంబము సువార్త చేయగలిగినటువంటి బాధ్యత కలిగి ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వారితోనూ, మీ నిలవైన వాళ్ళతోనూ, మీ రక్త సంబంధికులతోనూ మీరు దేవుని సందేశాన్ని వివరించడానికి, మీ పనిపాటుల్లో, మీ కార్యక్రమాల్లో దేవుని యొక్క వాక్య సందేశాన్ని సువార్త రూపంలో అందించడానికి ఇరుగురికి తెలిసి ఉండాలి. లేకపోతే మనం ఇదేం తెలియలేదనుకో, ఇక్కడికి వచ్చాము కూర్చున్నాము, ఏమి తెలియలేదనుకో, ఎవరికి మాట్లాడలేం, మన ద్వారాగా ఎవరికి రక్షణ రాదు. కాబట్టి స్త్రీలు భార్య భర్తల యొక్క సహవాసంలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని సమృద్ధిగా మాట్లాడుకోవాలి, నేర్చుకోవాలి, చదవాలి. ఇలాంటి వాతావరణాన్ని మీ బిడ్డలు చూసినప్పుడు వారు మిమ్మల్ని వెంబడించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి వాతావరణం లేదనుకోండి, మీరు చదవరు, ఉదయం లేచి ప్రార్థన చేయరు, ఏదో మీ పాటికి మీరు ఒక 2 నిమిషాలు చేసుకొని లేచిపోతారు. అప్పుడు బిడ్డలు ఏం చూస్తారు మీలో నుంచి? బిడ్డలు ఏం నేర్చుకుంటారు? అందుకనే బిడ్డలు 15 ఏళ్ళ దాకా తల్లిదండ్రులకు లోబడి ఉంటారు. ఎప్పుడైతే 16 ఏడు ఇంటర్కి వచ్చేస్తాడో అప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఇంటర్లోకి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో స్వేచ్ఛ అయిపోతాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారి భక్తి జీవితాన్ని గ్రంథ రూపంలో ఉన్నాడో అన్నింటిలో కలపలేదు వాళ్ళని. ఇక ఇంటర్లోకి వెళ్ళిపోతాడు, బయట ఎక్కడ కాలేజీలో ఉంటాడు, ఇక లోకాన్ని గురించి బాగా చదువుకుంటాడు. ఇక దేవుని కాడికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం అంటే కష్టం అయిపోద్ది. అయ్యా ఆదివారం వచ్చింది రాజా అని మనం పిలవాలి, అలా పిలవకూడదు. వాస్తవానికి క్రైస్తవ కుటుంబంలో బిడ్డలను పెంచితే ఆదివారం వచ్చింది నేను ఆరాధనకి వెళ్ళాలనే భావన బిడ్డలకు రావాలి. ఆదివారం వచ్చింది దేవుడికి అనే అటువంటి ఆలోచన బిడ్డలకు కలగాలంటే అది కుటుంబంలో నుంచి వచ్చేటువంటి పరివర్తన. అది కుటుంబం యొక్క వ్యవస్థలో నుండి, భార్య భర్తల్లో నుండి, వారి పెంపకంలో నుండి, వారి భక్తిలో నుండి, వారి విశ్వాసంలో నుండి, వారి నమ్మకత్వంలో నుండి, వారి యొక్క జీవితాల్లో నుండి బిడ్డలు నేర్చుకుంటారు. అప్పుడు ఆ బిడ్డలు కట్టబడతారు దైవభక్తి విషయంలో. అలా కట్టబడకపోతే, అందుకన్నాడు సామెతల గ్రంథం 22:6 చదవండి ఒకసారి బిడ్డల గురించి. సామెతల గ్రంథం 22:6 మనం చదివితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి అనే మాటని ఇక్కడ చూస్తాము. మళ్ళీ మనం ఎపిసి పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం ఈ మాట, నేర్పండి. తల్లిదండ్రులు ఏం చేయాలంటే బిడ్డలకి దేవుని గురించినటువంటి జ్ఞానం నేర్పాలి, దేవుని గురించినటువంటి భయం నేర్పాలి, దేవుని గురించినటువంటి విశ్వాసం ఆ బిడ్డకు నేర్పాలి. చదువుదాం ఆ మాటలు కూడా. ఎపిసి పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అయ్యిండు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనో బోధలోనో వారిని పెంచుడి. పిల్లల్ని పెంచాలంటే కుటుంబంలో మొట్టమొదటిగా భార్య భర్తల మధ్యలో ఉండే బాంధవ్యం పిల్లల పెంపకానికి ఆధారం అయి ఉంటుంది. భార్య భర్తల మధ్యలో సరైనటువంటి అవగాహన లేకుండా, వారి ఇరుగురి మధ్యలో ప్రేమ బాంధవ్యం పనిచేయకుండా, ఏదో అవసరానికి కాపురం, అవసరానికి భోజన పదార్థాలు అంటే ఏదో కలిసి ఉంటున్నాం, వండుతున్నాం, తింటున్నాం, పని చేసుకుంటున్నాం అన్న కుటుంబాలుగా ఉండకూడదు. అంటే ఉదాహరణకి భోజనం ఏడైనా దొరుకుతుంది హోటల్లో, కానీ భార్యాభర్తలుగా భోజనం వండి భర్త భార్య కలిసి ఆ కుటుంబం వాతావరణంలో ఉండేటువంటి ఏర్పాట్లతో కూడింది. అయితే అందులో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల కోసం ఈ కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి ప్రియులారా, పిల్లలకు
ప్రభు యొక్క శిక్షలోను బాధలోను పెంచటం మన బాధ్యత. తర్వాత మనం ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్దాం. ఒక కుటుంబ జీవితంలో స్త్రీ పాత్ర గురించి బాగా చక్కగా రాయబడింది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదవబోతాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఇది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. కాబట్టి ముఖ్యంగా మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటా ముందుకు పోదాం. ఎందుకంటే కుటుంబం అనగానే ముఖ్యంగా వచ్చేది స్త్రీ. కుటుంబంలో స్త్రీ పాత్ర బాగా ఉంటుంది, సంఘంలో పురుషుడి పాత్ర బాగా ఉంటుంది. కుటుంబాన్ని స్త్రీ పాత్రతో ఏలుబడి జరగాలి, సంఘము పురుషుని పాత్రతో ఏలుబడి జరగాలి. ఇది వ్యత్యాసం. కాబట్టి కుటుంబంలో స్త్రీ పాత్ర సరిగ్గా లేకపోతే ఆ కుటుంబము యాంత్రిక కుటుంబం అయిపోతుంది. అక్కడ ప్రేమకి తావు ఉండదు, నమ్మకత్వానికి తావు ఉండదు, యథార్థకి తావు ఉండదు, నీతికి తావు ఉండదు. ఆ కుటుంబాల్లో ఏ ఉండాలో వాటికి తావు ఉండకుండా వైరాగ్యం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏమన్నాడంటే 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అంటే ఇది ముత్యముల కంటే అమూల్యమైనది. ఏమి వజ్రంతో పోల్చాడండి. స్త్రీని ఒక ముత్యంతో పోల్చి దేవుడు ఎంత గౌరవించాడో ఈ మాట రాసి. నిజంగా గుణవతి అయిన భార్య ఇలాంటి స్త్రీని ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఏముంటుంది అంటే పరలోకపు వాతావరణం ఉంటుంది. ఒక స్త్రీ గుణవతి అయి తన కుటుంబాన్ని కడుతుంటే ఆ కుటుంబంలో వాతావరణం ఏముంటుంది అంటే పరలోకపు వాతావరణం ఉంటుంది. దేవుని గురించినటువంటి జ్ఞానం ఆ వాతావరణం కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే స్త్రీకి దేవుడు అంత సామర్థ్యాన్ని ఇచ్చాడు కుటుంబం విషయంలో. కుటుంబ విషయంలో పురుషుల పాత్ర పెద్దగా ఉండదు. ఎందుకంటే బిడ్డలను గర్భం ధరించిన కాడి నుంచి బిడ్డలను కని వారికి పాలు ఇచ్చి వారిని పెద్ద చేసి వారిని కార్యక్రమాలు జరిగించేదంతా ఎవరి పాత్ర ఉంటుంది గృహంలో? స్త్రీకే ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప బాధ్యత కలిగినటువంటి పాత్ర. ఇలాంటి పాత్రతో స్త్రీ గుణం కలిగిన గనక కుటుంబాన్ని కట్టడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందని చెబుతున్నాడంటే, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. గుణవతి అయినటువంటి స్త్రీ కుటుంబానికి లాభం చేకూరుస్తుంది. ఆదాయం అంటే ఆదాయం ఆ కుటుంబం వలన వచ్చుద్ది, వృద్ధి కలుగుద్ది. ఏం ప్రత్యేకత అంటే ఆ యొక్క కుటుంబంలో ఆ స్త్రీ యొక్క గుణగణాల వలన, గుణం యొక్క జీవితం వలన ఆ కుటుంబానికి ఎలాంటి పరిస్థితి ముందు రాబోద్దో మనం రాసేది 12వ వచనం నుండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయనే కానీ కీడేమీ చేయదు. గొర్రె బొచ్చును అవిసినారును వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు వాటలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరచును. ఇదన్నమాట స్త్రీలు భోజనం సిద్ధపరిచేది. ఎందుకంటే గ్రంథంలో చెప్పబడింది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరచును. ఏముందో ఏమి లేదో, ఇంట్లోకి ఏం అవసరమో తెలుసుకునే స్త్రీ. తెలిసేది ఎవరికై అంటే స్త్రీకే. అలాంటి స్త్రీ ఇంటిని సమృద్ధిగా ఉంచుకుంటుంది. కానీ స్త్రీ ఎప్పుడు లేవాలో కూడా చెప్తుంది బైబిల్. మాట్లాడతాం సార్, కొద్దిగా ఉండండి. ఇంకెళ్తున్నాం కదా. కాబట్టి ప్రియులరా, భక్తి కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు లేవాలని చెప్పినప్పుడు ఎప్పుడంట మనం చదివాం చూడండి ఆ మాట మళ్ళీ. ఆమె చీకటితోనే లేచి ఏం చేస్తుంది? చీకటితో లేచి అలవాటు చాలా, అది స్త్రీలు నేర్పుతారు పురుషులకి.
ఏమైంది? చీకటితో లేచే అలవాటు స్త్రీలు పురుషులకి నేర్పుతారు. అది ఎప్పుడంటే ఒక 40 ఏళ్ల కింద. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు పురుషులు నేర్పాల్సి వస్తుంది. అమ్మ తెల్లారింది, అమ్మ కొంచెం లెగవండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీరు కొద్దిగా లెగిస్తే అంటే అప్పుడు ఆమె ఎట్లా లెగిస్తుందో. ఇక ఏమైనా స్త్రీ ఏనుగుతో సామెత అనుకోండి, పురుషులు ఆ టైంలో మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, చాలా జాగ్రత్తగా. అందుకన్నాడు కదా, బలహీనమైన ఘట్టమని ఎరిగి, అదే కుండని ఎరిగి, ఈ కుండని కొద్దిగా గట్టికి పట్టుకోవాలి మనం. పురుషులైనటువంటి వారు ఈ బలహీనమైన కుండని ఏం చేయాలంటే గట్టికి పట్టుకోవాలి. ఒకవేళ అట్టన్నా అనుకో కింద పడితే పగులుద్ది, అది తేడా వచ్చింది. ఇక అది పగిలిందంటే నీ వల్ల కాదు, ఇక మళ్ళీ బాగు చేయటం మన వల్ల కాదు. కాబట్టి పురుషులారా, మీరు జ్ఞానం చొప్పున మీ భార్యలతో కాపురం చేయండి. పురుషులేమో జ్ఞానం చొప్పున కాపురం చేయాలి, స్త్రీలేమో జ్ఞానంతో కుటుంబాన్ని కట్టాలి. ఇద్దరికీ జ్ఞానం ఉండాలి. స్త్రీ ఏమో కుటుంబంలో జ్ఞానం ఉండాలి, పురుషుడికేమో స్త్రీని ఎలాగా ప్రేమించాలో జ్ఞానం ఉండాలి. ఏం లింక్ పెట్టాడో మొత్తానికి. ఇంత పెద్ద స్త్రీ, ఇంత పెద్ద వ్యవస్థ కలిగినటువంటి, బాధ్యత కలిగినటువంటి స్త్రీని పురుషుడి చేతిలో పెట్టాడు. ఆయన ఏమన్నా వేలుపాటు చేయన్నాడు. ఇదెట్ట కుదురుద్ది? సాధ్యమేనా? స్త్రీ పురుషుడిని ఏలటం సాధ్యమేనా? ఏళ్తాడా ఒకవేళ సరే, ఏలాలంటే ఆమె లోబడమని చెప్పాడు. అమ్మా నువ్వు లోబడకుండా వాడు ఏం చేయలేడు. ఎవరు? పురుషుడు స్త్రీ లోబడకుండా ఏం చేయలేడు. అందుకనే స్త్రీలారా, మీరు మీ పురుషులకు లోబడి ఉండండి. కాబట్టి ప్రియులరా, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి, స్త్రీలారా మీ పురుషులకు మీరు లోబడి ఉండండి. ఈ మాటలు రెండే కుటుంబ వ్యవస్థను కడతాయి. ఈ 2 మాటలు కుటుంబ వ్యవస్థని కట్టాలి అంటే స్త్రీ ఏం చేయబడాలంటే లోబడి ఉండాలా, పురుషుడికి లోబడాలా. ఏ విషయంలో లోబడాలా? ఏ విషయాల్లో పురుషుడిని గౌరవించాలా అని అంటే అన్ని విషయాల్లో. అందుకనే స్త్రీలు ఎక్కువగా మాట్లాడటం తగ్గిస్తే కుటుంబంలో బాగుంటుంది. పురుషుడు మాట విని స్త్రీ లోబడితే ఆ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. స్త్రీ ఎక్కువ మాట్లాడి పురుషుడు తక్కువగా మాట్లాడితే ఆ కుటుంబంలో నెమ్మది ఉండకపోవచ్చు. ఎందుకయ్యా మేము ఎక్కువగా మాట్లాడితే అంటే మేమేమన్నా తప్పు మాట్లాడతామా, మిమ్మల్ని ఏమన్నా లోపరుచుకోవడానికి మాట్లాడతామా, ఏంటి మమ్మల్ని అలా అంటారు మీరు అనొద్దు. ఎందుకంటే స్త్రీ యొక్క మాటలు, స్త్రీ యొక్క ఆలోచనలు, స్త్రీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వాక్యాన్ని అనుసరించి, గ్రంథాన్ని అనుసరించి ఉంటే ఇబ్బంది లేదు, మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. అలా కాకపోతే ఒకలా దేవుని వాక్యానికి అనుకూలంగా మీ మాట్లాడలేదనుకోండి, అప్పుడు కాకపోతే. కాబట్టి ప్రియులారా, మీరు మాట్లాడేటప్పుడు వాక్యాన్ని అనుసరించి మాట్లాడండి. మీ పురుషుల్ని మీ పురుషులు మీకు లోబడతారు. కాబట్టి గ్రంథంలో మనం అనేక మందిని చూస్తాం. మొదటి వివాహం కాడి నుంచి నేటి వివాహాల దాకా కూడా దేవుడు కుటుంబాలను చూస్తున్నాడు. ఇది పరలోకము కుటుంబమేనా, లేక భూమి మీద ఉన్నటువంటి శరీర సంబంధమైన కుటుంబాలు? ఏ కుటుంబాలు ఇవి? పరలోక సంబంధమైన కుటుంబాలు అయితే ఆత్మీయ జీవితంలో ప్రారంభించబడి తమ బిడ్డలను కూడా ఆత్మీయంగా పెంచడానికి ఏర్పాట్లు జరుగుతాయి. భౌతిక సంబంధమైన కుటుంబాలు అయితే లోక సంబంధంగా బిడ్డలను పెంచుకుంటారు, లోక జ్ఞానాన్ని నేర్పిస్తారు, లోక సంబంధమైనటువంటి సంపాదన కొరకు సిద్ధపరుస్తారు. ఇప్పుడు ఎక్కువగా భార్యాభర్తల బిడ్డలను ఎలా పెంచుతారంటే లోక సంబంధమైన జ్ఞానంతో, లోక సంబంధమైన ఉద్యోగాల కోసం, లోక సంబంధమైన ధనాన్ని సంపాదించడం కోసం, లోక సంబంధమైన వాటి కోసం తమ బిడ్డలని పెంచుతున్నారు. కానీ ప్రియులరా, ఆత్మ సంబంధంగా క్రైస్తవ కుటుంబాలు తమ బిడ్డలను ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచమని మనకు ఆజ్ఞ ఉంది. అతని లోకంలో లోక జ్ఞానం వద్దని కాదు, ఉద్యోగాలు వద్దని కాదు, అన్నీ అవసరమే. కానీ గ్రంథాన్ని కూడా మనం నేర్పించాలి, వాక్యాన్ని కూడా మనం నేర్పించాలి. ఉదాహరణకి పాత నిబంధనలో దావీదు గొప్ప భక్తుడు, కుటుంబంలో బిడ్డల్లోకి ఎవరికి భక్తి లేదు. 6 పిల్లలు ఉన్నారు ఆయనకి. ఈ పిల్లల్లో
ముందు పుట్టిన బిడ్డలకి ఎవరికీ భక్తి లేదు. ఈయన భక్తి కల్లోడే, దావీదు మహాభక్తుడే, కానీ కుటుంబంలో ఉన్న బిడ్డలకి అంత స్థాయి లేదు. కారణం ఏందయ్యా అంటే ఆయనకు ఔషధ్యం తక్కువ లేదు, ఆయన బిడ్డలను తినడానికి తిండికి తక్కువ, ఏది తక్కువ లేదు. ఏమి తక్కువైందా అంటే ఏం తక్కువైంది? భక్తి తక్కువైంది, విశ్వాసం తక్కువైంది, దేవుని భయం తక్కువైంది. అందువలన దావీదు కుటుంబంలో సొలొమోను లాస్ట్గా ఉన్నాడు. మిగతా ముందున్నటువంటి వారందరూ కూడా భక్తులు ఎదిగి దైవభక్తి నియమంలో నడిచిన వాళ్ళు కాదు. ఆయన భక్తుడే. ఆయన ఎంత భక్తుడంటే దావీదు ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు, దేవునితో డైరెక్ట్గా ప్రార్థన చేసి సందేశం వినేటువంటి వాడు. ఎంత భక్తుడో, కానీ బిడ్డలు అంత స్థితిలో పెంచుకోవాల. బిడ్డల గుండా ఎంత మరి శోకం పడ్డాడో దావీదు, బిడ్డల గుండా ఎంత వేదన అనుభవించాడో దావీదు. మీరు సమూయేలు 2వ గ్రంథం మీరు చదివితే దావీదు తన బిడ్డల గురించినటువంటి ఏడ్చాడు బాగా. కారణం ఏంటయ్యా అంటే భక్తి జీవితాన్ని బిడ్డల్లోనికి ఎక్కించలేకపోయాడు. నేడు క్రైస్తవ కుటుంబాల్లో కూడా బిడ్డలను పట్టించుకోనటువంటి తల్లిదండ్రులు. పట్టించుకోలేదంటే వాళ్ళకి వస్త్రాలు ఇస్తారు, మంచి భోజనం పెడతారు, వాళ్ళకి చక్కగా అన్ని స్కూల్ ఫీజులు అన్నీ బాగా కట్టేస్తారు. కానీ ఆత్మీయంగా వచ్చేటప్పటికి వాడు భక్తి ఎంత నేర్చుకున్నాడు, వాడు ప్రార్థన చేయగలుగుతాడా, గ్రంథం చదవగలుగుతాడా, విశ్వాసం ఉందా, నీతిని గురించి నేర్చుకున్నాడా, ఎంత భక్తి జీవితంతో ఎదిగొచ్చాడు అనేటువంటి విషయాల మీద తల్లిదండ్రులు ఫోకస్ పెట్టరు. అందుకనే నేటి కాలంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనబడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమించాడు అమ్మాయిని అంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. లోకంలో డినామినేషన్లో లోకంలో ప్రేమ పెళ్లిళ్ళు జరిగినాయి అంటే దాన్ని మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా వాడు ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత డినామినేషన్లో పిల్లల్ని పెళ్లి చేసాడంటే చాలా మనం ఆత్మీయంగా మన బిడ్డలను పెంచలేని స్థితికి దిగజారిపోయామని అర్థం. కాబట్టి ప్రియులారా, నేటి వ్యవస్థ ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకునే వ్యవస్థ క్రీస్తు సంఘంలో క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. దేవుడు వివాహమైన తర్వాత భార్యని ప్రేమించమన్నాడే కానీ వివాహానికి ముందు ప్రేమ పెళ్లిళ్ళు గ్రంథాన్ని మనకు చూపించదు. ఒకవేళ చూపిస్తే మనం అబ్రహాము మనవడు యాకోబు ప్రేమించాడు ఒక స్త్రీని. ఒక్కసారి ప్రేమించినందుకు ఎన్ని సంవత్సరాలు దాస్యం చేశాడు ఆ ఇంట్లో? 14 సంవత్సరాలు చేశాడు ఆ మనిషి. స్త్రీని ప్రేమించాడు, ఆమె కావాలని కోరుకున్నాడు, వాళ్ళ మామ మోసం చేశాడు, 7 సంవత్సరాలు పోయింది, మళ్ళీ మోసం చేశాడు, మళ్ళీ 7 సంవత్సరాలు, అంటే 14 సంవత్సరాలు దాస్యం చేయాలి. అంటే ఇప్పుడు కూడా ఒకవేళ క్రైస్తవులు పెళ్ళిళ్ళు ఏర్పాట్లు అయితే ఎన్ని సంవత్సరాలు దాస్యం చేయాలా? అప్పుడు 14, ఇప్పుడు ఎన్ని చేయాలో? కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో పెళ్ళిళ్ళకి, ప్రేమ పెళ్ళిళ్ళకి చోట్లేదు. దేవుడు అబ్రహాం కుమారుడైన ఇసాకుకి వివాహం చూసినప్పుడు నేడు క్రైస్తవ కుటుంబాలకు కూడా మాదిరి ఇచ్చాడు. తల్లిదండ్రులు సంబంధం చూసి పిల్లలకి పెళ్లిళ్ళు చేయలే కానీ పిల్లలు సంబంధం చూసుకొని కుదిర్చుకొని మాకు పెళ్లి చేయండి అనకూడదు. ఈ మాట అర్థమైందో లేదా? ఎందుకంటే వివాహ సిస్టమ్ అనేది చెడిపోతే దేవుని యొక్క ఉగ్రత ఆ ఇంటి మీద ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో వివాహ సిస్టమ్ చెడిపోయింది. భూమి మీదకి వచ్చినటువంటి మనుషులు ఆరంభించిన తర్వాత 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ఆదికాండం చూడండి ఒకసారి. మనసుకు వచ్చినటువంటి వారిని ప్రేమించి లేక మనసుకు వచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకొని దేవుని యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకి సోటైనటువంటి జీవితాలు ఆ రోజు మనకు కనపడతాయి. చదువుదాం ఒకసారి 6వ అధ్యాయము ఆదికాండం.
నరులు భూమి మీద విస్తరింపనారంభించిన భూమి మీద విస్తరించనారంభించినప్పుడు కుమార్తెలు వారికి పుట్టినప్పుడు ఆ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేస్తారు. చూశారండి, ఏం తప్ప? మనసు వచ్చిన వాళ్ళని, ఇష్టం వచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవటం తప్ప? నరులుగా మీకు తప్పు కాకపోవచ్చు, కానీ సృష్టించిన దేవునికి తప్పది. ఇష్టం వచ్చినటువంటి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని మనసు వచ్చినటువంటి వారిని వివాహం చేసుకోవటం అనేది సిస్టమ్, గ్రంథం, నియమం కాదు. దేవుడు నియమించలేదు అలాగా. దేవుడు ఏమి నియమించాడంటే తల్లిదండ్రులు తమ బిడ్డలకు పెళ్లి చేసే బాధ్యత కలిగిన వారై ఉంటారు. వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి, వయసు వచ్చిందంటే రమారమి మన భారతదేశంలో స్త్రీకి 18 ఏళ్ళు, పురుషుడికి 21 సంవత్సరం అనేది నియమం. ఆ వయసు తర్వాత మేము చదివిస్తాం, కాళ్ళ మీద నిలబడతాం, ఇంట్లో నిలబడతాం, వంటలో నిలబడతాం అని పిల్లల్ని వెయిటింగ్ చేసి ఆడ పెట్టేస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్న తర్వాత మీ భక్తి జీవితం కొనసాగిస్తాం, దేవుడా దేవుడా అంటే అది అయ్యే పని కాదు. నువ్వు దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి వయసు రాంగలోనే వాళ్ళని గమనించి వాళ్ళకి వివాహం చేసే బాధ్యత కలిగిన వారు మీరు. అలా కాకుండా లోక సంబంధంగా ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు దాకా పోయిందంటే 30 ఏళ్ళకి పోయింది. అబ్బాయికి 30 ఏళ్ళు, పిల్లలు ఆ టైంలో ఎవరిస్తారు? 30 ఏళ్ళు ముందంటికి ఊడిపోయినాయి, బతనెత్తి అయిపోయింది. ఎవరు చూస్తారు? అమ్మాయికి 25 ఏళ్ళు అయింది, ఇట్టుండే అమ్మాయి ఇట్ట అయింది. ఎవరు చేసుకుంటారు? ఏ వాతావరణం ఇది? ఇలాంటి వాతావరణం క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. అది లోకంలో ఉంది ఈరోజు. వాళ్ళు సంపాదన కోసం, ఉద్యోగాల కోసం, ధనం కోసం, వాటి కోసం, వీటి కోసం పిల్లల్ని మొదలుపెట్టి ఆ ముదిరంత అయిపోద్ది. అంటే నేను గ్రంథం చెప్పాలి కాబట్టి నేను ఇబ్బంది ఏం పడ్డాను. పురుషుడికి 25 సంవత్సరాల తర్వాత శక్తి తగ్గిపోద్ది. ఏమో ఉందనుకుంటారేమో, ఏం కాదు, దేవుడు పెట్టి శక్తి తగ్గిపోద్ది. స్త్రీకి 22 తర్వాత ఆమె యొక్క విధి కార్యక్రమాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ వయసు, ఆ యవ్వనం, ఆ కార్యక్రమాల్లోనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే అప్పుడు ఒక మంచి దాంపత్య జీవితం జీవించి లోకాన్ని నాశించకుండా, లోక సంబంధమైనటువంటి వాటి కళ్ళకి వెళ్లకుండా వాళ్ళు చక్కగా కట్టపడతారు. అలా కాకుండా మా అమ్మాయి చదువుతుందండి, ఇప్పుడు బీటెక్ అయిపోయింది, రేపు ఎంటెక్ కూడా చదివిస్తాం. ఏం చదివిస్తావు? నువ్వు ఎంటెక్ చదివిస్తావు, బీటెక్ చదివిస్తావు, మంచిదే. మరి వయసు, దేవుడు పెట్టినటువంటి చక్కటి వయసు, అందము లోకంలో గారిపోయింది. మీరేమో లోకంలో స్థిరపడాలా, సంపాదనలో పెరగాల, అది ఇది అంటున్నారు. అది కాదు. వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం చేయండి. వివాహ వయసు వాళ్ళకి, స్త్రీలకి 14 ఏళ్ళ నుంచి వాళ్ళ కోరికలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అది దేవుడు కామన్గా పెట్టింది, తప్పు కాదు. ఈ రోజున అలాంటి ప్రభావం లోకంలో చేరిపోయి లవ్లని, ప్రేమలని బస్ట్ అయిపోతుంది లోకం. అలాంటి వాతావరణం ఇక్కడికి రాకూడదు. అలాంటి వాతావరణం క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలోనికి రాకూడదు. ఇక్కడ వాతావరణం ఏంటంటే మీ బిడ్డలకి వివాహం చేసి వారిని ఒక కుటుంబీకులుగా చేసే బాధ్యత కలిగిన వారు మీరు. అలాంటి వాతావరణానికి మనం కట్టుబడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. భార్యాభర్తలు తమ బిడ్డలను పెంచాలి. ఆ బిడ్డలకి వివాహం చేయటానికి వారు బాధ్యత కలిగినటువంటి వారై ఉన్నారని గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కుటుంబానికి వెళ్ళిపోయింది, అత్తమామల పాత్ర వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉంది అత్తమామల పాత్ర? క్రైస్తవ కుటుంబాల్లో అత్తమామల పాత్ర ఎలా ఉండాలంటే, ఇంట్లోకి వచ్చిన తర్వాత ముసలైపోయినటువంటి అత్తమామల్ని ఆదరించాల్సినటువంటి బాధ్యత పిల్లల్ని, ముసలైనటువంటి వారిని ఆదరించాల్సిన బాధ్యత కోడలది, కొడుకుది. నేడు క్రైస్తవ కుటుంబాల్లో ఉండాల్సింది ఏంటంటే
మా బిడ్డలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే మాట వినపడకూడదు. పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు ఒకవేళ ఏం సంపాదించి ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు, మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ తల్లిదండ్రులను మీరు పోషించండి. గ్రంథమేమో అది. నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, ఆ ముసలైపోయారు, ఇక వాళ్ళిద్దరిని పోషించడం పెద్ద సమస్యలకి. వాడిని బాగా చూసావు, వీడిని బాగా చూసావు, వీడిని బాగా, ఈ గోలతోటి మొత్తానికి వాళ్ళని ఎండబెడతారు. అయితే క్రైస్తవ స్త్రీలుగా మీరు మీ అత్తమామల్ని, వారిని మీరు ప్రేమించండి, వారిని ఆదరించండి. ఎందుకంటే అది మీ బాధ్యత. వారిని ఆదరించి వారి యొక్క మంచి చెడ్డలు మీ మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమే తప్ప ద్వేషం కానీ, ధనం కానీ, మనిషి ఇచ్చలు కానీ పనిచేయకూడదు. క్రైస్తవ కుటుంబాల్లో భార్య భర్తలు వారి ఇరుగురు యొక్క అత్తమామల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వారి బాధ్యత. ఆ బాధ్యతని విశ్రమించకూడదు. మీరు మీ అత్తమామలు బాగా చూసినప్పుడు మీ బిడ్డలు ఉంటారు. రేపు వీళ్ళు కూడా అత్తమామలు అయిపోతారు, పెద్దవాళ్ళు అయిపోతారు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళ పరిస్థితి, నువ్వు మీ అమ్మని చూసావా, మీ నాన్న చూసావా, నేను మిమ్మల్ని చుట్టాను కానీ ఈ మాట్లాడతాను, తప్పే ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా క్రైస్తవ కుటుంబాలు నియమం ప్రకారంగానే కట్టబడాలి. మనం భక్తితో ప్రార్థన చేస్తాం, భక్తితో బైబిల్ చదువుతాం, భక్తితో ఆరాధనలో ఉంటాం, అన్నీ కరెక్టే. కానీ తల్లిదండ్రులు చూసే దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం తేడాగా ఉంటారు, పట్టించుకోరు. మరి ముఖ్యంగా పురుషులు పట్టించుకోరా తల్లిదండ్రుల్ని. వాళ్ళకి అన్నమే కదా కావాలి, పని అన్నమే అనే ఉద్దేశంలో నిలబడతారు. అలా కాదు. తల్లిదండ్రుల యొక్క వాంఛ ఏంటంటే బిడ్డలతో మాట్లాడాలని, వాళ్ళతో కలిసి ఉండాలని వారి యొక్క భావన ఉంటుంది. కాబట్టి ముసలైపోయినటువంటి తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కుమారుడు, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి అవసరాలు తీర్చాలి. భార్య అవసరాలు ఎలాగైతే తీరుస్తాడో తల్లిదండ్రుల యొక్క అవసరాలు కూడా పురుషుడు పట్టించుకోవాల్సిన బద్ధుడై ఉంటాడు. ఎందుకంటే మా కొడుకు మమ్మల్ని చూడట్లేదు, కుటుంబ పట్టించుకోవట్లేదు, మా కోడలు మమ్మల్ని సరిగా చేయట్లేదు అనే మాట దేవుడికి వినపడకూడదు, మనుషులకు కాదు. నీ దేవుడు ఎప్పుడు నిన్ను చూస్తుంటాడు, నీ దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడు. నీ దేవుడికి ఎదుట నీ కుటుంబం, నీ అత్తమామల యొక్క జీవితాలు నీ యొక్క ప్రేమతో ముడివేయబడాలే తప్ప మనం వీరుగా ఆ విధంగా లోకస్తులు వలె, లోకంలో ఉన్నారు మనుషులు, ఎట్టి పరిస్థితుల్లో అత్తమామను చూడరు. ఎందుకంటే వాళ్ళు లోకస్తులు, దేవుడిని ఎరగిన వాళ్ళు. వాళ్ళకి భౌతికమైన సంపదలు ఇవ్వలేదని కొరవో, వాళ్ళ పిల్లలను చూడలేదని కొరవో, ఏదో కొరవలు ఉంటాయి, మనకే ఉంటాయి. కానీ ఆ కొరవలను బట్టి వాళ్ళని మనం దూరంగా పెట్టకూడదు. కాబట్టి ప్రియులారా, కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి. దేవుడు ప్రతి విషయాన్ని పట్టించుకుంటాడు. ఆయన కుటుంబ విషయంలో ప్రతి విషయాన్ని పట్టించుకుంటాడు. తల్లిదండ్రులు ఏ రోజు కూడా నా బిడ్డ నన్ను పట్టించుకోలేదనే మాట క్రైస్తవ కుటుంబంలో వినబడకూడదు. తల్లిదండ్రుల విషయంలో తమ కుమారులు నిన్ను చిన్నప్పుడు ఎలాగో వాళ్ళు సాకారో, ఇప్పుడు వాళ్ళని వృద్ధులైన తర్వాత వాళ్ళని పట్టించుకొని, వాళ్ళని ఆదరించి, వారిని పోషించి, వాళ్ళని సంరక్షించడానికి అంత బద్ధుడువై ఉంటావు, అంత బద్ధులమై ఉంటాం మనం. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ కుటుంబం, ఈ కుటుంబం కట్టుబాటులో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ బాంధవ్యం సమపాళ్ళుగా జరగాలి. బిడ్డలను పెంచే విషయంలో కుటుంబం యొక్క జాగ్రత్తలు పురుషుడు తీసుకొని బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి. వాళ్ళు యుక్త వయసు యవనస్తులైన తర్వాత వాళ్ళకి వివాహం చేసే విషయంలో అలక్ష్యం చేయకూడదు. లోకస్తులు ఉన్నట్టుగా అలక్ష్యం చేయకూడదు. మా కొడుకు ఇప్పుడే వద్దంటున్నాడండి. చాలా మంది తల్లిదండ్రులు ఏం చెబుతారంటే, మా అమ్మాయి ఇప్పుడు పెళ్ళి వద్దని చెప్పి. ఎవరు చెప్పారు? అమ్మాయికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు, మా దగ్గర 27 ఏళ్ళు వస్తే మా అమ్మాయి పెళ్ళి వద్దంటుందని చెప్పి. ఇట్టుందా, బాగా లావ్ అయిపోయింది. ఏంది నాయన మరి అమ్మాయి వద్దంటుందయ్యా?
ఏం చెప్పాలి? కాబట్టి ప్రియులరా, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా క్రైస్తవులు మసులుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డలకు వారి యొక్క శరీరపు యొక్క కోరికలు తీర్చుకునేటువంటి అవకాశం వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు గుర్తించి వారిని వివాహం చేసి ఒక కుటుంబీకులుగా, ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా వాళ్ళని మార్చాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు తల్లిదండ్రులై ఉంటారు. ఇలాంటి బాధ్యతను విశ్రమించి వారి వయసు అంతా కాలంలో కలిసిపోయిన తర్వాత అప్పుడు వివాహాలంటే ఆ వివాహాల వల్ల ఏముండదు. ఏముండదంటే కాపురం చేస్తారంతే. కాబట్టి అర్థం అవుతుంది. కాబట్టి ఇన్ని విషయాల్లో మనం పర్టికులర్గా జ్ఞానంగా క్రైస్తవ జీవితాన్ని నడిపించేటప్పుడు కుటుంబ వ్యవస్థ కూడా క్రమంగా ఉండాలి. మేము క్రైస్తవ కుటుంబాలు అని చెప్పేసి బిడ్డల్ని బాగా బట్టనెత్తి వచ్చిన దాకా పిల్లల్ని ఇంట్లో పెట్టుకోకూడదు. వద్దంటున్నాడని సాగు చెప్పకూడదు. వాస్తవానికి అబ్రహాముకి వయసు అయిపోయింది. ఆ రోజుల్లో అప్పటికి ఇస్సాకు 40 ఏళ్ళు వచ్చినాయి. అబ్రహాం తిరగలేని వయసు. బాధ్యత కలిగి తన ఇంటి పెద్ద ఎలియాజర్ని పిలిచాయా, నా బిడ్డకి పెళ్లి చేయాలి, నేను తిరగలేను, నువ్వు వెళ్ళి చేసుకుంటా అంటే అర్థం ఏంటి? నాకు బాధ్యత ఉంది, నేను తిరగలేను, ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఎంత సీరియస్గా తీసుకున్నాడో వివాహ విషయంలో. కాబట్టి నేటి దినాల్లో వివాహ వ్యవస్థ చెడిపోవటానికి గల కారణం ఏంటంటే వయసుకు పెళ్లి చేయలేకపోవటం. నేటి వివాహాల్లో మనుషులు బస్సులు అయిపోతున్నారంటే చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయలేకపోవటం వలన వాళ్ళు స్వతంత్రులై ఏదో ఒక విధంగా వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు. అందువల్లనే ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అందువల్లనే రకరకాలైనటువంటి వివాహాలు జరుగుతున్నాయి. అలాంటి వివాహాల వలన దేవుడు మహిమపరచబడడు. దేవుడు మహిమ కొరకు మీ బిడ్డలను పెంచండి, దేవుని మహిమ కొరకు వాళ్ళ వివాహాలు చేయండి, దేవుని మహిమ కొరకు ఒక క్రైస్తవ కుటుంబాలని మీరు యొక్క జీవితాల్లో నుండి అందించండి. అలాగే మన జీవితాలు కొనసాగటానికి మనం సిద్ధపడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మనం సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ యొక్క అధ్యాయానికి మూల కీలకమైనటువంటి వచనం ఇది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. స్త్రీలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలై ఉండాలా. స్త్రీలకి దేవుడు గొప్ప అవకాశం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కుటుంబాన్ని కడుతుంది. కుటుంబాన్ని కట్టేటువంటి సామర్థ్యము స్త్రీ యొక్క అనుభవంలో పెట్టాడు దేవుడు. అందుకనే సామెతల 14 చెప్పిన మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, అంతకు తాపెత్తి బాగుండు. ఆపలా ఇక్కడ కిందకి చదువుదాం ఆ మాట. చదవండి 14వ అధ్యాయము మొదటి నుంచి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఏం ఓడబెరుకుంది. ఎప్పుడన్నా ఇల్లు ఓడబెరికిన స్త్రీలు చూశారు మీరు? ఇల్లు ఓడబెరుకున్న స్త్రీలు అంటే ఎవరో కాదు, మాటికి మా అమ్మల ఇంటికి పోతున్నాను. ఇక్కడ ఆలస్యం, ఇక్కడ 4 రోజులు ఉంటుంది, ఎమ్మటనే ఇంటికి పోయేస్తా. ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేస్తారు వాళ్ళకి ఏం పోదలుచుకున్నాంటే ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేస్తారు. మా అమ్మకు బాగాలేదో, నాన్నకు బాగాలేదో, మా అన్నయ్య రమ్మన్నాడు, పండగ వచ్చిందో ఎండకు వచ్చింది, ఏదో ఒకటి చెప్పేస్తారు. మొత్తానికి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుద్ది. ఎందుకంటే మాకు వద్దన్నానికి అది కుదరదు, ఇక అక్కడ నిప్పులు ముంపాయి. అందుకని ఏం చేస్తుంటారండి స్త్రీలు, ఆ ఇంటికి పోతా ఉంటారు. దేవుడు ఏం చెప్పాడంటే అసలు ఆ ఇంటికి బాగొద్దండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు అయితే దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం చూడండి, అక్కడ చెప్పాడు మాట. స్త్రీలకు ఏం చెప్పాడు చదువుదాం మనం. 45వ అధ్యాయం 10వ వచనం కీర్తన గ్రంథం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని. అంటే ఏంటి అర్థం?
స్త్రీలు బాగా చదవండి ఆ మాటలు, బాగా చదువుకోండి. కుమారి ఆలకించి ఈ మాట, ఆలకించంటే వినమని, ఆలకించమ్మా ఈ మాట. ఏం మాట? నీకు ఇష్టం లేని మాట ఇది, అందుకని నువ్వు ఆలకించాలా. ఎందుకు నీకు ఇష్టం ఉండదు? నీ బంధుజనాన్ని దగ్గరికి వెళ్ళొద్దు, నీ తండ్రి ఇంటికి నువ్వు మాటి మాటికి వెళ్ళొద్దు. ఆడవాళ్ళకి ఈ మాట ఎంత ఇష్టం ఉంటుంది, ఎంత చెప్పినా. అదే నా చెబుతాను, నేను చెప్పలేదమ్మా, దేవుడు చెబుతున్నాడు. కుమారి ఆలకించు, ఈ మాట ఆలకించు. ఏంటి? నీ కావాల్సిన అక్కర్లన్నీ నీ భర్త ఇంటి దగ్గర తీర్చబడాలి. నీకు కావాల్సినటువంటి ఆనందం, సంతోషం, సమాధానం నీకు ఇక్కడ దొరకాల. ఇక్కడ ఎత్తుకు, అక్కడికి పోయేస్తాను బాక. నేను ఇంటికి పోయేస్తానండి అట్లా అలవాటు చేస్తే మీ భర్తలు సోమరులు అయిపోతారు. ఆ నుంచి వస్తా మొయ్యి లేకుండా తెస్తారు. వీడికేం బాధ పట్టింది, పోనీ పోయినప్పుడల్లా నాకు ఎలా అనుకుంటాడు, తిరుగుతాడు. సరే పోయిన అమ్మా ఏదమ్మా వచ్చి వాళ్ళతో పంపకూడదని వాళ్ళు కూడా అయ్యి వేసి కసినేసి పంపుతారు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇది బార్ రోడ్డు మీద తిరుగుతుంది. ఇట్టో కాపురం పోయింది. కాబట్టి ఇలాంటి వాతావరణం జరుగుతుంటుంది. భార్యాభర్తల విషయాల్లో చాలా జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ అటు ఇటు ఈ రెండు పక్కల తప్పులు ఉంటాయి వాస్తవానికి. ఎందుకంటే పురుషుడు సమృద్ధిగా తెచ్చిపెట్టి దామటిపోద్దా అంబాదు, ఈ పురుషుడు ఏమో తేడు, ఒకటి తెస్తే ఒకటి తేడు, 4 రాత్రి ఒకటి తెస్తాడు, 10 రాత్రి 3 తెస్తాడు. ఏందయ్యా ఇటు తెచ్చేవేందా అంటే రేపు తెస్తానంటాడు. మరి ఇయ్యాలేమాడాలా? అర్థమైందా? ఇయ్యాలేమాడాలా? అందుకని స్త్రీలకి సమృద్ధిగా తెచ్చి ఇచ్చేటువంటి అనుభవం పురుషుడికి ఉండాలా. నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలా, నీ కుటుంబానికి నువ్వు సమృద్ధినివ్వాలా. నీ కుటుంబం అంటే నీ భార్యకి కావాల్సిన ప్రతిదీ నువ్వు ఆమె చేతి కింద పెట్టాలా. అన్నీ తెచ్చి ఒక రోజు ఉప్పు మర్చిపోయాడంట, ఇక ఉప్పేలా. ఇంక ఎట్టుంటది, నువ్వు ఉప్పేయలేదు నేను తినలేదు అంటాడు. ఎందుకు నువ్వు తేలేదుగా. ఇక ఈ గొడవ భార్యాభర్తల మధ్యలో చాలా వైరాగ్యంగా ఉంటుంది కార్యక్రమం. కాబట్టి ప్రియులారా, పురుషుడు తన కుటుంబాన్ని పోషించాలి అంటే అర్థం ఏంటంటే కుటుంబ అవసరాలన్నీ కూడా పురుషుడు తీసుకొచ్చాడు పెట్టాలి. ఆమె అడగకూడదు నన్ను అడిగితే. అది తీసుకురండి, ఇది తీసుకురండి, అది లేదు ఇది లేదని స్త్రీ పురుషుడికి చెప్పకూడదు. ఏముందో లేదో పురుషుడు చూసుకోవాలి. అన్నీ నెలకు సరిపడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. నెల రోజులు ఆ బాధ నీకు లేకుండా పోద్ది. లేకపోయిందంటే జోరీలాగా పొద్దున్నే వచ్చుద్ది, అది లేదు ఇది లేదని. ఇవాళ అయిపోయింది, రేపు పొద్దున్న వచ్చుద్ది, మళ్ళీ అది లేదు ఇది లేదని. అబ్బా ఈ బాధ నేను మళ్ళీ తప్పించుకొని వెళ్తాను. అలాంటి ఉండదు క్రైస్తవ కుటుంబాల్లో. మన కుటుంబాలు ఎలా ఉండాలని సమృద్ధిగా ఉండాలి. ఏ రోజున సేవకులు వస్తారో, ఏ రోజున దైవజనులు దైవ బిడ్డలు మన ఇంటికి వస్తారో వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలంటే అన్నీ ఉండాలి కదా. అప్పుడప్పుడు నేను కొట్టుకుపోయేస్తాను నువ్వు తొందరగా కానీ, ఇది ఉండకూడదు. నేను తెస్తా ఉంటాను నువ్వు తొందరగా కానీ అనకూడదు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అన్నాడు. ఆతిథ్యం మరొకటి అన్నాడు. నీ కుటుంబంలో నువ్వు ఆతిథ్యం ఇవ్వాలంటే స్త్రీ చేతి కింద సమృద్ధి ఉండాలా. నువ్వు ఏమని చెప్పావా, టీ పొడి లేదు, ఎట్టొస్తుంది టీ, ఎట్టొస్తుంది. మజ్జిగ ఏమన్నావు, అక్కడ పెరుగు లేదు, ఎట్టొస్తుంది మజ్జిగ. ఏం గురించి వస్తుంది, ఇప్పుడే వస్తా అంటాడు. ఇప్పుడే వస్తున్నా కొట్టుకొని. అది కాదు. పురుషుడు తన కుటుంబానికి ఏముందో లేదో అవసరాలన్నీ తీర్చాడు పెట్టాలి. ఎప్పుడైతే స్త్రీకి అలాంటి వాతావరణం లేదో వాళ్ళు అమ్మకం చదువుతుంది. మా ఇంటికి పోతే అన్నీ దొరుకుతాయి, ఆడ అన్నీ మాకు దొరుకుతాయి, నేను ఊరికి పోతాను. కాబట్టి పిల్లలు ఇలాంటి వాతావరణం, సమృద్ధి అయినటువంటి వాతావరణాన్ని పురుషుడు కుటుంబంలో కల్పించాలి. ఇలాంటి వాతావరణం కల్పించకపోతే అది లోక సంబంధమైనటువంటి వాతావరణం అయిపోద్ది. ఎందుకంటే మన ఇంట్లోకి సేవకులు వస్తారు, ఆతిథ్యం ఇవ్వటం మన తండ్రి దేవుడు సంకల్పం. మనం ఆతిథ్యం ఇవ్వటం, మనం ప్రేమ చూపించటం, మనం ఇతరులకి వడ్డించటం అనేటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు కుటుంబంలో సమృద్ధి ఉండాలి. అందుకన్నాడు 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక మాత్రం ఇచ్చినాడు అంటాడు, ఆతిథ్యం ఇచ్చే మరొకడి. చదవండి అన్నమాట.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి, సహోదర ప్రేమ నిలవనంగా ఉండనీడి, ఆతిథ్యము చేయి మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఆతిథ్యం చాలా అవసరం కుటుంబాల్లో. ఆతిథ్యం అంటే ఆతిథ్యం ఇచ్చటానికి లోకస్తులు ఆతిథ్యం ఇయ్యరు, వాళ్ళు గొప్పల కోసం ఆతిథ్యాలు ఇస్తారు, అది వేరే సంగతి. కానీ క్రైస్తవ కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు అయి ఉండాలి. గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె గనురాలనేటువంటి స్త్రీ. ఆ ప్రాంతానికి ఈ ఎలీషా అనేటువంటి ప్రవక్త వచ్చి పోతుంటే ఆమె వెళ్ళి ఆయన్ని మా ఇంటికి భోజనానికి రాని పిలుస్తారు. ఎంత గొప్ప యోగ్యురాలో ఆ స్త్రీ. భోజనం పెట్టడమే కాదు, ఆ ఇంటి మీద ఆయన ఉండడానికి ఒక చిన్న గది కూడా వేసేసింది. కాబట్టి ప్రియులరా, ఆతిథ్యము మనకు చట్టంలో ఇవ్వబడింది. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆతిథ్యం గురించి మళ్ళీ మాట్లాడాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఆతిథ్యం ఎలా ఇవ్వాలంట? శ్రద్ధగా. అవి ఏదో వచ్చారు కాబట్టి కాదు, అవి ఏదో తినమని అనకపోతే కాదు. కొంతమందిని చూస్తాం మనం, తీర రోడ్లోకి పోయిన తర్వాత అది అన్నం తినకుండా పోతున్నామంటారు. అదేంటి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసేది? ఇంట్లో మేము తినవలే అంటారు, ఏదో బెట్టుగా కాదులే అంటారు. ఏం చేయాలి? బలవంతం చేయాలి. అబ్రహాం ఏం చేశాడు? బలవంతం చేశాడు. మేము కాదు, మేము వెళ్తాం, ఇటు వచ్చి ఇటు పోతాం అంటున్నారు వాళ్ళు. అయ్యయ్య అట్ట కాదు, కూర్చోండి, ఈ చెట్టు కింద కూర్చోండి, నేను ఆహారం సిద్ధపరుస్తాను, నేను నీళ్లు తెప్పిస్తాను, మీ అలసట తీర్చుకోండి అని మాట్లాడతారు. కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు తింటావా లేకపోతే ఆడదాకపోయిన తర్వాత తినకుండా పోతున్నావా అనే ప్రశ్నలో క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. నీ ఆతిథ్యం ఎట్టుండాలంటే ప్రేమతో ఉండాలి. మళ్ళీ చదువుదాం ఆ మాట, 13వ వచనం, పరిశుద్ధుల అవసరంలో పాల్పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుటుండుడి. శ్రద్ధ చూపండి ఆతిథ్యానికి. మీరు క్రైస్తవులని మీ యొక్క ఆతిథ్యంలో తెలియాలి. మీరు ఆతిథ్యం ఇచ్చే ఆతిథ్యం అది ప్రేమతో, మీరు ఇచ్చే ఆతిథ్యం సంతోషంతో ఇస్తే దేవుని యొక్క కృప పొందుకుంటారు. నీ కుటుంబం సమృద్ధి అయిపోతుంది. దేవుడు కృపను గురించి నీ కుటుంబంలో లోటు లేకుండా చేస్తాడు. క్రైస్తవ కుటుంబాలు లోట్లతో కట్టబడవు. ఇవాళ బియ్యం లేవు, రేపు కారం అయిపోయింది, ఎల్లుండి ఉప్పు అయిపోయింది, ఇవాళ ఏమీ లేవు అనే మాట వినపడదు. క్రైస్తవ కుటుంబాలు ఎలాగుంటాయంటే సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చుచుండుడి, శ్రద్ధగా ఇయ్యండి అని చెప్పాడు ఇక్కడ. మరి ఆతిథ్యం చేయాలంటే ఏం తెచ్చిపెట్టుకోకపోతేట? అప్పుడప్పుడు సంచెత్తుకొని దుకాణానికి వెళ్ళొస్తాను, అన్ని తెస్తాను, అది కాదు. క్రైస్తవ కుటుంబాల్లో ఆతిథ్యం శ్రద్ధగా ఇవ్వాలి. ఆతిథ్యం చేయి మరొకటి అని మాట్లాడాడు. కనీసం మీ ఇంటికి దైవ సేవకులను లేకపోతే దైవజనుల్ని ప్రత్యేకంగా వారంలోనో నెలలోనో పిలవండి. సహోదరులను పిలవండి, రాండి కొంచెం వచ్చి మాకు ఆతిథ్యం స్వీకరించాలండి అయ్యా అని అనండి, తప్పులేదు. ఆ వాతావరణం కల్పించండి ప్రతి గృహంలో. ఎందుకంటే ఈ లోకంలో ఆతిథ్యం అనేది ఒక క్రైస్తవ కుటుంబాల్లోనే ఉంటుంది, లోకంలో ఉండదు. ఆతిథ్యం చేయి మరొకటి అన్నాడంటే దాని అర్థం అది. కాబట్టి ప్రియులారా, ఆతిథ్యం ఇచ్చే విషయంలో వెనకబడద్దు. వాళ్ళకి పెడితే మాకేమవుతుంది, తినిపోతారులే అని అనుకోవద్దు. పెడితే తినిపోతారులే అని దేవుడు అనుకుంటే అర్థమైందో లేదు ఈ మాట. వీళ్ళు పెడితే తినిపోతారులని దేవుడు అనుకుంటే మనకి ఇవ్వకుండానే పోతాడు. కాబట్టి ప్రియులారా, ఆతిథ్యం విషయంలో క్రైస్తవ జీవితం పర్ఫెక్ట్గా ఉండాలా. ప్రేమతో ఆతిథ్యం చేయండి, శ్రద్ధగా ఆతిథ్యం చేయండి, సమృద్ధిగా కుటుంబం నింపండి. కాబట్టి ఆతిథ్యం చేసే విషయంలో క్రైస్తవులు ముందుండాలా. వివాహాలు తమ బిడ్డలకి సమయానికి చేసే విషయంలో క్రైస్తవులు మెలకు కలిగి ఉండాలా.
తల్లిదండ్రుల్ని, ముసలి తల్లిదండ్రుల్ని ఆదరించే విషయంలో క్రైస్తవుడు జ్ఞానం కలిగి అందరినీ కుటుంబంలో తీసుకొని రావాలా. ఈ విధంగా ఒక క్రైస్తవ కుటుంబం లోకంలో జీవిస్తుంది అన్నప్పుడు అది దేవుని కుటుంబం అని అనబడాలా. అందుకు మాట్లాడాడు అన్నమాట ఎఫెసీ పత్రిక 3:14 భూమి మీదనో పరలోకమందున్న కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అన్నాడు. అంటే ఆతిథ్యం ఉండాలి, ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి, ఆ కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆదరణ ఉండాలి. వారి కోసం ఏదో ఒక పక్కన గుడారం వేసి వాళ్ళని ఆ పక్కన పెట్టేసి వాళ్ళు ముసలోళ్ళే వాళ్ళతో వాళ్ళు అనకూడదు. మనతో పాటు ఉండేటట్టుగా వాళ్ళ కోసం ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోండి, వాళ్ళని కూడా గౌరవించండి. క్రైస్తవ కుటుంబం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని పని లేదు, వాళ్ళ వల్ల ఏం ఆదాయం లేదు కాబట్టి ఏడవసారి ఉంటారులే, నువ్వు పొద్దుగూకులేడు తిరగబాక, చేదరించుకోవటం ఇవన్నీ ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. క్రైస్తవ కుటుంబాలు దేవుని యొక్క నిర్ణయం చొప్పున, దేవుని యొక్క కృప చొప్పున ఈ కార్యక్రమాలన్నీ కూడా క్రమంగా మర్యాదగా జరగటానికి కుటుంబంలో ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరు బాధ్యతలై ఉంటారు. అందుకని అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముగి చేసుకుందాం. 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములో నడపవలేను. చాలు. భార్య భర్తకును అలాగనే భర్త భార్యకును వారి వారి ధర్మాలు. ఇప్పుడు చెప్పినవన్నీ వారి వారి ధర్మాలు. ఈ ధర్మాలన్నీ క్రమంగా మర్యాదగా నడిపించుకున్నట్లు జాగరూకులై, బాధ్యత కలిగిన వారై, భారం కలిగిన వారై కుటుంబ జీవితాన్ని మీ అద్దులో మీ పిల్లలు ఉండినట్లు, కుటుంబం యొక్క పర్యవేక్షణలో సహోదరు యొక్క సహవాసానికి అనుకూలంగా ఉండినట్లు, సంఘానికి అనుకూలంగా ఉండినట్లు మన కుటుంబాన్ని దిద్దుకోవాలి. సంఘానికి అనుకూలంగా ఉండాలే తప్ప సంఘానికి వ్యతిరేకంగా ఉండకూడదు. మన కుటుంబం వలన సంఘానికి చెడ్డ పేరు రాకూడదు. మన పరివర్తన వలన, మన కుటుంబం వలన సంఘంలో వేరుగా ఉండకూడదు. ఆ సంఘానికి పోతున్నట్టు ఇట్టున్నాడు అనే మాట రాకూడదు. మీ కుటుంబం యొక్క వ్యవస్థలో నుండి సంఘం గణపరచబడుతుంది. మీ కుటుంబం యొక్క భక్తి జీవితంలో నుండి సంఘము దేవుని యొక్క మహిమ కొరకు కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత కుటుంబంలో ఏముండాలంటే దేవునికి ఇచ్చే విషయంలో కుటుంబం ఏకీభవించి ఉండాలా. దేవునికి ఇచ్చే విషయంలో కుటుంబం ఏకీభవించి ఉండాలి. ఉదాహరణకి అననీయ సిప్పరా అనేటువంటి భార్య భర్తలు ఉన్నారు. ఇచ్చే విషయంలో ఇద్దరికి ఏకీభవం వచ్చేసిందంట. ఏంది? ఎగ్గొట్టే విషయంలో, ఇచ్చే విషయంలో కాదు. దేవుని సొమ్ము ఎట్ట ఎగ్గొడదామా అని ప్లాన్ చేసుకున్నారు. అది అసలే అపోస్తుల కాలం, సంఘం క్రమమైన రీతిలో కట్టబడుతున్న కాలం. కాబట్టి ఇచ్చే విషయంలో కూడా భార్య భర్తలు ప్రేమతో, త్యాగంతో దేవుని కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు మీ ధనాన్ని సంఘ కార్యక్రమాల కొరకు ఇచ్చేసేటువంటి విషయంలో ఏకీభవించండి. దేవునికి ఇయటానికి ముందు స్త్రీ భర్తకు సలహా చెప్పండి, ఇబ్బంది లేదు. అయ్యా, ఈ వారంలో మనం లేకపోతే ఈ సంవత్సరంలో మనం దేవుని కొరకు ఘనమైన కానుక ఇద్దాం, ఘనంగా దేవుని పని జరిగేటట్టుగా సహకరిద్దాం, దేవుని స్వార్థ నిమిత్తం మనం మన యొక్క సంపాదన ఇచ్చేద్దాం అనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఎందుకంటే వస్తాయి మనం ఏం తేలేదు, పోతాయం కూడా తీసుకొని పోవం. ఈ మధ్యలో మనకు అన్న వస్త్రాలు, ఈ మధ్యలో దేవుని సేవ మనం జరిగించాలి. మన మీద ఆధారపడి ఉంది, మన సంపాదన మీద, మన సమర్పణ మీద, మన త్యాగం మీద, మన కుటుంబ పక్షంగా మనం దేవునికి ఇవ్వడానికి ముందుండండి. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యకి మీ కుటుంబాలతో మీరు తోడ్పడి విశ్వాసంలోను, ప్రేమలోను, నమ్మకత్వంలోను, యథార్థతలోను మీ కుటుంబాలు వర్ధిల్లి దేవుని మహిమార్థంగా భూమి మీద మీ కుటుంబాలను సిద్ధపరచుకోవాలని ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.